సో అందరికీ వెల్కమ్. సో కొత్తగా మనకి హెర్బల్ లైఫ్‌లో ఏదైతే విర్టీ లైఫ్ స్కిన్ కేర్ వచ్చిందో, సో దాని గురించి మనం కొన్ని అప్డేట్స్ తెలుసుకుందాము. సో మై సెల్ఫ్ కోచ్ అగర్వాల్. సో ఇవాళ మనకి హెర్బల్ లైఫ్‌లో కొత్తగా విర్టీ లైఫ్‌లో స్కిన్‌కి సంబంధించి క్లెన్జర్, దాంతో పాటు టోనర్, దాంతో పాటు మాయిశ్చరైజర్, దాంతో పాటు సీరమ్ మనకి లాంచ్ చేయడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సో ఎవరైతే హెర్బల్ లైఫ్‌లో ప్రిఫర్డ్ కస్టమర్స్ కావచ్చు, అసోసియేట్స్ కావచ్చు. సో ఈ ప్రొడక్ట్స్‌ని మీరు డైరెక్ట్‌గా హెర్బల్ లైఫ్ వెబ్‌సైట్‌కెళ్ళి రిజిస్టర్ చేసుకొని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మేజర్‌గా మనం కనుక క్లెన్జర్ కనుక చూసామనుకోండి, లైక్ వేపాకు ఉంటుంది కదా! వేపాకు అండ్ దాంతో పాటు టర్మరిక్, దాంతో పాటు కర్పూరం. సో ఈ కాంబినేషన్‌లో మనకి క్లెన్జర్ ఏదైతే ఉందో సో క్రాఫ్ట్ చేయడం జరిగింది. సో క్లియర్‌గా చెప్పాలి అంటే ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు వాడొచ్చు. లైక్ ఆయిల్ స్కిన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళు ఇద్దరు గూడా ఈ క్లెన్జర్‌ని వాడొచ్చు. సో మేజర్‌గా ఇందాక చెప్పుకున్నట్టు మన ఇంగ్రీడియెంట్స్‌లో అది కూడా ఆయుర్వేద కేటగిరీలో వేపాకు అండ్ టర్మరిక్ అండ్ క్యాంఫర్. క్యాంఫర్ అంటే లైక్ కర్పూరం. సో ఈ 3 కాంబినేషన్‌లో మనకి క్లెన్జర్ తయారు చేయడం జరిగింది. ఇందులో మనకి తెలిసిన కొన్ని బెనిఫిట్స్ మీరు దీన్ని గూగుల్ కూడా చేయొచ్చు క్లియర్‌గా. లైక్ వేపాకుని ఆయుర్వేదంలో యాక్చువల్‌గా చెప్పాలి అంటే సర్వ రోగ నివారిణి అంటారు. లైక్ మన స్కిన్‌ని కొద్దిగా మాయిశ్చరైజర్ చేయాలన్నా గూడా కొంతమందికి స్కిన్ ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది. అండ్ కొంతమందికి ఇరిటేషన్ ఉంటుంది. సో కొంత ప్రీమెచ్యూర్ ఏజింగ్ అవుతూ ఉంటుంది. దాని నుంచి కొంత మల్టిపుల్ సైన్స్ నుంచి కొంత మనం బయటపడాలన్నా గూడా లేదు కొంతమంది బ్లాక్ హెడ్స్‌తో, వైట్ హెడ్స్‌తో టాకిల్ చేయకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి స్కిన్ అన్‌ఈవెన్‌గా ఉంటుంది. వాళ్ళందరికీ గూడా వేపాకు యాడ్ చేసుకోవటం వల్ల వాళ్ళ స్కిన్ కేర్‌లో సో డెఫినిట్‌గా ఒక మంచి రిజల్ట్స్‌ని వాళ్ళు చూడొచ్చు. దాంతో పాటు టర్మరిక్ పసుపుకి గూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ క్లియర్‌గా మీరు కొన్ని బెనిఫిట్స్ చూడొచ్చు. లైక్ కొంతమంది స్కిన్ డల్‌గా ఉన్నప్పుడు, లేకపోతే కొంతమందికి డార్క్ స్పాట్స్ ఉన్నప్పుడు, సర్కిల్స్ ఉన్నప్పుడు టర్మరిక్ కనుక యాడ్ చేసుకున్నారనుకోండి స్కిన్ పైన సో ఫాంటాస్టిక్‌గా వాళ్ళ రిజల్ట్స్‌ని వాళ్ళు చూడొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయుర్వేదలో క్యాంఫర్‌కి లైక్ కర్పూరానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మల్టిపుల్ ఒక 14 పైన బెనిఫిట్స్ ఉంటాయి. అన్నిటికన్నా మెయిన్‌గా లైక్ ఆయుర్వేదంలో కఫాదోష కావచ్చు, మనం కొంత బ్యాలెన్స్ చేసుకోవాలన్నా అంటే కఫాదోషాన్ని కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోవాలన్నా గూడా వాళ్ళు తీసుకుంటున్న స్కిన్ కేర్‌లో ఈ క్యాంఫర్ కర్పూరం యాడ్ చేసుకోవటం వల్ల హెల్తీగా వాళ్ళు చూడొచ్చు. లైక్ కర్పూరం మేజర్‌గా మనం చెప్పాలి అంటే ఒక కూలెంట్ లాగా మనకు పనిచేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు క్లెన్జర్‌లో మనకి నీము, టర్మరిక్, క్యాంఫర్‌తో మనకి మూలికలు ఏదైతే ఆయుర్వేద మూలికలు ఉన్నాయో దాంతో మనకి ఇది తయారు చేయబడింది. యాక్చువల్‌గా మేజర్‌గా చెప్పాలి అంటే కొంత నేచురల్ గ్లో కానీ, మన స్కిన్ రేడియన్స్ గాని కొంత ప్యూరిఫై చేయడం కోసం మనకి క్లెన్జర్ ఉపయోగపడుతుంది. అండ్ బై ద వే క్లెన్జర్ మనకి డీప్ క్లెన్స్‌గా ఉపయోగపడుతుంది. లైక్ మనకి పోర్స్ ఉంటాయి కదా! స్కిన్ పైన అయి కొద్దిగా ఓపెన్ అయ్యి జెంటల్ డీప్‌గా మనకి క్లీన్ అవ్వటం కోసం అండ్ స్కిన్ రిఫ్రెష్ అవ్వటం కోసం మనకి క్లెన్జర్ ఫాంటాస్టిక్‌గా ఉపయోగపడుతుంది. అండ్ ఇట్స్ క్లినికల్లీ ప్రూవెన్ అండ్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ లైక్ ఆయిల్ స్కిన్ కావచ్చు, డ్రై స్కిన్ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు దీన్ని వాడొచ్చు. బొటానికల్ ఇంగ్రీడియెంట్స్ మనకేదైతే ఉన్నాయో దాని యొక్క క్వాలిటీ గాని, ఆథెంటిసిటీ గాని ఆల్రెడీ వెరిఫైడ్ మనకి. అండ్ ముఖ్యంగా స్కిన్‌లో చాలామంది ఇది పారాబెన్ ఫ్రీనా, సల్ఫేట్ ఫ్రీనా అంటారు. సో 100% ఈ క్లెన్జర్‌లో మనకి వృత్తి లైఫ్ ఆయుర్వేద క్లెన్జర్‌లో సో నో యాడెడ్ పారాబెన్స్ గాని, సల్ఫేట్స్ గాని. సో ఇది ముఖ్యంగా మనం చూడొచ్చు. అండ్ దీన్నేమంటారు 90% మీరు పర్సనల్‌గా యూజ్ చేసిన తర్వాత సో మీరు క్లియర్‌గా దీని యొక్క బెనిఫిట్స్ మీరు చూడొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా దీన్ని ఎట్లా వాడాలి అనేది గనక చూస్తే రోజు మొత్తం మీద దీన్ని మనం 2, 3 సార్లు వాడొచ్చు. నార్మల్ స్కిన్ వాళ్ళు కావచ్చు, ఆయిల్ స్కిన్ వాళ్ళు కావచ్చు. టేక్ 1-2 పంప్స్ ఆ క్లెన్జర్ యొక్క పంప్స్ తీసుకోండి 1, 2 సో జెంటల్‌గా ఫేస్ మీద గాని, స్కిన్ మీద గాని అప్లై చేసుకోవచ్చు. సో డేలో లైక్ మార్నింగ్ గాని, ఆఫ్టర్‌నూన్ గాని, ఈవినింగ్ గాని లేకపోతే పడుకునే ముందు గాని సో రోజుకి ఒక 2, 3 సార్లు పర్ డే యూజ్ చేసుకోవచ్చు. అండ్ యూజ్ చేసిన తర్వాత దీన్ని ఒక కూల్ ప్లేస్‌లో గాని, డ్రై ప్లేస్‌లో గాని కొంత సన్‌లైట్ నుంచి దూరం గనక పెట్టినట్టయితే ఫాంటాస్టిక్‌గా మీకు సపోర్ట్ అవుతుంది. అండ్ మేజర్‌గా చెప్పాలి అంటే ఆహ్, స్కి స్కిన్ ఏదైతే ఉందో మంచి రేడియన్స్ ఉండడం కోసం సో డీప్ క్లెన్స్ అవ్వటం కోసం మనకి ఇది ఉపయోగపడుతుంది. కొంత పిల్లల నుంచి దూరం పెట్టండి. అండ్ దీని తర్వాత టోనర్‌లో ముఖ్యంగా యెల్లో, కుకుంబరు సో ఈ కాంబినేషన్‌లో మనకి టోనర్ తయారు చేయడం జరిగింది. ఆహ్, ఈ క్లెన్సర్ మనం ఏదైతే వాడతామో కొంత స్కిన్ ఇందాక చెప్పా కదా! పొరలు కొద్దిగా ఓపెన్ అయిపోయి డీప్ క్లెన్స్ అవుతాయని. అవి మళ్ళీ పోర్స్ మనకి కొద్దిగా క్లోజ్ అవ్వటం కోసం మీకు ఈ టోనర్ అనేది ఉపయోగపడుతుంది. క్లెన్సర్ మనకి లైక్ ట్యూబ్ ఫార్మ్‌లో ఉంది. అండ్ టోనర్ మనకి స్ప్రే ఫార్మ్‌లో ఉంటుంది. సో, ఆఫ్టర్ క్లెన్సర్ మన స్కిన్‌ని క్లీన్ చేసుకొని మనం టోనర్‌ని అప్లై చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు ఇందులో ముఖ్యంగా మన స్కిన్ ఏదైతే ఉందో దాని హైడ్రేషన్ లెవెల్స్‌ని మెయింటైన్ చేయడం కోసం అలోవెరా అండ్ దాంతో పాటు కూలింగ్ ఎఫెక్ట్ హెల్తీగా ఉండటం కోసం కుకుంబర్ దీనిలో మనకి యాడ్ చేయడం జరిగింది. అండ్ కుకుంబర్‌లో మనకి మేజర్‌గా విటమిన్ సి వస్తుంది. లైక్ మన ఇమ్యూనిటీ కొద్దిగా బిల్డ్ చేయడం కోసం కూడా మీకు ఫాంటాస్టిక్‌గా ఉపయోగపడుతుంది స్కిన్ కేర్‌లో మేజర్‌గా.
అండ్ ఎలోవీరాకి చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి కాదు, ఎలోవీరా వాడటం వల్ల న్యూమరస్ బెనిఫిట్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా యాంటీ బ్యాక్టీరియల్ కావచ్చు, ఎలోవీరాకి హీలింగ్ ఎఫెక్ట్ కావచ్చు, యాంటీ ఆక్సిడెంట్స్ కావచ్చు, మాయిశ్చరైజింగ్ కావచ్చు. కొంతమందికి డార్క్ స్పాట్స్ గానీ, లేతే లిప్స్ కొద్దిగా డ్రై అయిపోవటం గానీ, పిగ్మెంటేషన్ గానీ, లేకపోతే స్ట్రెస్ మాస్క్ గానీ, లేతే కొంతమందికి ఫేస్ ఒక్కోసారి డ్రై అయిపోతూ ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఎజిమా కావచ్చు, వ్రింకిల్స్ కావచ్చు, హీట్ వల్ల స్కిన్ కొద్దిగా ర్యాష్ అవ్వటం కావచ్చు, సెన్సిటివ్ స్కిన్ కావచ్చు. వీటి మొత్తానికి కూడా ఎలోవీరా ఫెంటాస్టిక్‌గా ఉపయోగపడుతుంది. ఎలోవీరా మనకి కలబంద రెగ్యులర్ ఫార్మ్‌లో మనకి బయట మనకి అవైలబిలిటీ దొరుకుతూనే ఉంటుంది. దాంతో పాటు ఇందాక చెప్పినట్టు టోనర్‌లో మనకు కుకుంబర్ ఉంది కదా! సో, మనకు కొద్దిగా కూలెంట్ ఫ్యాక్టర్ కావచ్చు, విటమిన్ సి మనకేదైతే ఉందో అది పుష్కలంగా ఉంచడం కోసం మనకి స్కిన్ కేర్‌లో కూడా విటమిన్ సి ఎఫెక్ట్ చాలా ఎక్కువుంటుంది. అది హెల్తీగా ఉండటం కోసం మనకి ఈ కుకుంబర్ అనేది ఫెంటాస్టిక్‌గా ఉపయోగపడుతుంది. అండ్ టోనర్ ఇందాక చెప్పినట్టు మనకి మేజర్‌గా గనక దీని యొక్క ఫీచర్స్ గాని, బెనిఫిట్స్ గాని చూస్తే అది ఇన్‌స్టాంట్‌గా మన యొక్క స్కిన్‌ని హైడ్రేషన్ లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేయటం కోసం, హైడ్రేషన్‌ని బూస్ట్ చేయడం కోసం గాని, అబ్జర్వ్ చేయడం కోసం గాని ఉపయోగపడుతుంది. ఒక కూల్ ఫ్యాక్టర్ మనకు కనిపిస్తుంది. స్మూత్‌గా మనకు కనిపిస్తుంది. మన ఫేస్ ఏదైతే ఉందో సో, క్లియర్‌గా దాన్నేమంటారు మనకి హెల్ప్ అవ్వటం కోసం సపోర్ట్ అవుతుంది మీకు. మన స్కిన్ ఏదైతే ఉందో జెంటల్ కండిషన్స్ కొద్దిగా స్మూత్‌గా ఉండటం కోసం మనకి ఈ టోనర్ ఉపయోగపడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన స్కిన్‌లో గూడా పీహెచ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఆ పీహెచ్ లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ టోనర్ ఉపయోగపడుతుంది. అయితే ఎవరైతే జెంట్స్ ఉన్నారో లైక్ క్లెన్సర్‌ని మనము డ్యూరింగ్ ద షేవ్ వాడొచ్చు. చాలామంది షేవింగ్ క్రీమ్స్ వాడతాం కదా! దాని బదులు క్లెన్సర్ అప్లై చేసుకొని మనం క్లీన్ షేవ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ షేవ్ చాలామంది చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ప్రేస్ వాడుతూ ఉంటారు. దాని బదులు ఒకసారి టోనర్ గూడా ట్రై చేయండి. ఆఫ్టర్ షేవ్ కింద గూడా ఇది ఫెంటాస్టిక్‌గా మనకు సపోర్ట్ అవుతుంది. అండ్ మంచి దీనిలో గూడా క్వాలిటీ గాని, ఆథెంటిసిటీ గాని అన్నీ వెరిఫైడ్. దేర్ ఆర్ నో లైక్ యాడెడ్ పారాబెన్స్ గాని, సల్ఫేట్స్ గాని ఎటువంటి విధంగా దీనిలో యాడ్ చేసలేదు. అండ్ దీని తర్వాత మేజర్‌గా యూసేజ్ అంటారా ఇందాక చెప్పినట్టు మీరు క్లెన్సర్ అప్లై చేసిన తర్వాత బిఫోర్ సీరమ్ గాని, బిఫోర్ మాయిశ్చరైజర్ గాని రోజుకి 2, 3 సార్లు మనం టోనర్‌ని అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్‌గా మన స్కిన్ కేర్ రేంజ్ వరకి. దీని తర్వాత మనకి మాయిశ్చరైజర్ ముఖ్యంగా మనకి రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం ఆయుర్వేదలో లైక్ ఆల్మండ్ ఆయిల్ గురించి గాని, లేకపోతే ఎలోవీరా జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ గురించి గాని, అండ్ కనక ఆయిల్ గురించి గాని మనం వింటూనే ఉంటాం కదా! సో, ఆ 3 కాంబినేషన్‌లో మనకి మాయిశ్చరైజర్ ఏదైతే ఉందో సో, ఇది క్లియర్ చేయడం మనకి తయారు చేయడం జరిగింది. ఒక స్కిన్ టోను ఎలైట్‌గా ఉండటం కోసం ఆ స్కిన్ టోన్ యొక్క మాయిశ్చరైజర్ ఏదైతే ఉందో అంటే స్కిన్ ఎక్స్‌ప్రెషన్స్ ఏదైతే ఉన్నాయో కొద్దిగా హెల్తీగా ఉండటం కోసం మనకి ఈ విటిలైఫ్ మాయిశ్చరైజర్ హెల్ప్ అవుతుంది. ఇందులో మేజర్ ఇంగ్రీడియెంట్స్ కనక తైలం ఒకటి, దాని తర్వాత ఆల్మండ్ ఆయిల్, దాని తర్వాత ఈ అలోవెరా నుంచి ఏదైతే లీఫ్ ఉంటుందో అందులో జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మేజర్‌గా మనకి మాయిశ్చరైజర్ బిల్డ్ చేయడం జరిగింది. సో, కనక తైలంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. మీరు గూగుల్ చూడొచ్చు. సేమ్ అట్లానే ఆల్మండ్ ఆయిల్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి బెనిఫిట్స్ ఉన్నాయి. న్యూమరస్ బెనిఫిట్స్ మనకున్నాయి. మేజర్‌గా చెప్పాలంటే అదొక యాంటీ ఫంగల్ ప్రాపర్టీ కింద పనిచేస్తుంది. అండ్ కొంతమందికి స్కార్స్ గాని, మార్క్స్ గాని ఏదైతే ఉన్నాయో దాన్ని కొంత ఎఫెక్ట్ లైటెన్ చేయడం కోసం మనకి ఆల్మండ్ ఆయిల్, బాదం ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు రెగ్యులర్ లెవెల్‌లో కనుక చూస్తే. సో, ఎక్స్‌ట్రా డ్రై స్పాట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా కొద్దిగా కంట్రోల్ చేయడం కోసం అండ్ ఐ కింద సర్కిల్స్ కొంతమందికి ఫార్మ్ అవుతూ ఉంటాయి. కొంత పఫీనెస్ ఫార్మ్ అవుతూ ఉంటుంది. దాన్ని కొద్దిగా తగ్గియటం కోసం కూడా మనకి ఆల్మండ్ ఆయిల్ అండ్ బాదం ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో, దీని కాంబినేషన్‌లోనే మనకి ఈ మాయిశ్చరైజర్ ఏదైతే ఉందో మనకి ఫార్మ్ అయ్యడం జరిగింది. సో, మేజర్‌గా మన వృత్తి లైఫ్ మాయిశ్చరైజర్ కనుక ఫీచర్స్ గాని, బెనిఫిట్స్ గాని చూస్తే అన్నిటికన్నా ముఖ్యంగా మన స్కిన్ ఏదైతే ఉందో కొద్దిగా సాఫ్ట్ గాని, స్మూత్ గాని ఉండటం కోసం మీకు హెల్ప్ అవుతుంది. దీంతో పాటు స్కిన్ యొక్క హైడ్రేషన్ ఏదైతే ఉందో అంటే కొంతమందికి స్కిన్ తరచు సిక్‌నెస్ అయిపోతూ ఉంటాము. ఆ సిక్‌నెస్ ఫీల్ లేకుండా ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండడం కోసం మీకు మాయిశ్చరైజర్ హెల్ప్ అవుతుంది. స్కిన్ యొక్క నేచురల్ గ్లో ఏదైతే ఉందో, దాన్ని రీస్టోర్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. స్కిన్ స్మూత్‌నెస్ కావచ్చు, బ్రైట్‌నెస్ కావచ్చు, కొద్దిగా మెయింటైన్ చేయడం కోసం మనకి మాయిశ్చరైజర్ ఉపయోగపడుతుంది. అండ్ ఇది కూడా క్లినికల్లీ ప్రూవెన్. ఇందులో గూడా ఎటువంటి విధమైన లైక్ ఎక్స్‌ట్రా ఆయిల్స్ కాకుండా కేవలం లైక్ ఇందాక చెప్పినట్టు ఆల్మండ్ ఆయిల్, అలోవెరా ఆయిల్, కనకం ఆయిల్ ఈ 3 కాంబినేషన్‌లో మనకి ఇవ్వడం జరిగింది. సో, మాయిశ్చరైజర్‌ని మనం ఏం చేయొచ్చు అంటే క్లెన్సర్, టోనర్ తర్వాత సీరమ్ అప్లై చేసి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు మీరు బయటికెళ్ళేటప్పుడు. సేమ్ అట్లానే ఇది రోజుకి ఒక 2 సార్లు మనం వాడొచ్చు. సాయంత్రం పూట కూడా మళ్ళీ మీరు క్లెన్సర్, టోనర్ చేశారు. దాని తర్వాత కొంత మీరు మీ స్కిన్‌ని జెంటిల్‌గా మసాజ్ చేయడం కోసం ఈ మాయిశ్చరైజర్ ఉపయోగపడుతుంది. దీని తర్వాత నాలుగో మేజర్ ప్రొడక్ట్ మనకి సీరమ్. సో, సీరమ్ కనుక చూస్తే మన యొక్క ఫైన్ లైన్స్ కావచ్చు, డల్‌నెస్ కావచ్చు, దాన్ని కొద్దిగా లైక్ యాంటీ ఏజింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో స్కిన్‌కి, ఆ యాంటీ ఏజింగ్ ఫ్యాక్టర్‌ని రీస్టోర్ చేయడం కోసం మనకి సీరమ్ ఫెంటాస్టిక్‌గా ఉపయోగపడుతుంది. ఇందులో మేజర్‌గా గనక చూస్తే ఇది కూడా కుంకుమాది తైలము మనము రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాము ఆయుర్వేద భాషలో కుంకుమాది తైలం యొక్క బెనిఫిట్స్ చూస్తూ ఉంటాం. కుంకుమాది తైలము, ఆలివ్ ఆయిల్ అండ్ సేమ్ ఆల్మండ్ ఆయిల్ ఈ 3 కాంబినేషన్‌లో సీరమ్ మనకి ఇవ్వడం జరిగింది.
స్కిన్ యొక్క ఎలాస్టిసిటీ కావచ్చు, స్కిన్ యొక్క ఫర్మ్‌నెస్ కావచ్చు, కొద్దిగా ఇంప్రూవ్ చేయడం కోసం ఇది ఫెంటాస్టిక్‌గా మనకు ఉపయోగపడుతుంది. సో, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనకి మేజర్ ఇంగ్రీడియెంట్స్ లైక్ సీసమ్ ఆయిల్ అంటే నువ్వుల నూనె, దాంతో పాటు ఆలివ్ ఆయిల్, దాంతో పాటు కుంకుమాది తైలము, దాంతో పాటు ఆల్మండ్ ఆయిల్ ఈ మొత్తం 4 కాంబినేషన్స్ మనకి దీనిలో ఎఫెక్టివ్‌గా, హెల్తీగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా సీసమ్ ఆయిల్, నువ్వుల ఆయిల్‌కి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. కొంతమందికి లైక్ బేబీ స్కిన్ లాగా ఉండాలంటారు. దానికి ఎక్కువ మేజర్‌గా చాలా మంది సీసమ్ ఆయిలే వాడుతూ ఉంటారు. లైక్ నువ్వుల నూనె వాడుతూ ఉంటారు. స్కిన్‌ని హీల్ చేయడం కోసం గానీ, స్కిన్ కండిషన్స్‌ని హెల్తీగా చేయడం కోసం గానీ, స్కిన్ పీహెచ్ లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేయడం కోసం గానీ, లైక్ కొంతమందికి హీల్స్ కూడా క్రాక్ అవుతూ ఉంటాయి కదా! దాన్ని కూడా కొద్దిగా హెల్తీగా ఉండటం కోసం నువ్వుల నూనె వాడుతూ ఉంటారు. అలాంటి కాంబినేషన్ మనకి సీరమ్‌లో ఉంది. దాంతో పాటు ఇందాక చెప్పినట్టు కుంకుమాది తైలం ఉంది. అది యాక్చువల్‌గా మన ఫేషియల్ యొక్క కాంప్లెక్షన్ ఏదైతే ఉందో కొద్దిగా మెయింటైన్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. అండ్ ఆలివ్ ఆయిల్ మేజర్‌గా చెప్పాలి అంటే జనరల్లీ మనం కామన్‌గానే వాడుతూ ఉంటాము. రెగ్యులర్ డైట్‌లో కూడా ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల కొద్దిగా మన కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ హెల్తీ ఒమేగా 3 లాగా మనకు పనిచేస్తుంది. అండ్ ఆయుర్వేదాలో లైక్ ఆల్మండ్ ఆయిల్ గురించి ఇందాక మనం చాలా డిఫరెంట్ బెనిఫిట్స్ మాట్లాడుకున్నాం. మేజర్‌గా మన స్మూత్‌నెస్ హెల్తీగా ఉండాలి స్కిన్ అంటే మీకది బాగా ఉపయోగపడుతుంది. అండ్ సీరమ్‌ల యొక్క మేజర్ బెనిఫిట్స్ కనుక చూస్తే మన రింకిల్స్ ఉంటాయి కదా! లైన్స్ ఉంటాయి కదా! లైక్ ఫైన్ లైన్స్ దాన్ని కొద్దిగా స్మూత్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. ఎవరికైనా పిగ్మెంటేషన్ కనుక ఉంటే కొద్దిగా ఈ సీరమ్ అప్లై చేయడం వల్ల కొద్దిగా ఆ పిగ్మెంటేషన్ లెవెల్స్‌ని మనం కొద్దిగా గ్రాడ్యువల్‌గా రెడ్యూస్ చేయడం కోసం మనకు ఉపయోగపడుతుంది. అండ్ స్కిన్‌ని ఇందాక చెప్పినట్టు మాయిశ్చరైజర్ లాగే హైడ్రేటింగ్ చేయడం కోసం, స్కిన్ కొద్దిగా నరిష్ ఉండటం కోసం, డీప్ నరిష్ బై ద వే చెప్పాలి అంటే. అలా ఉండటం కోసం మనకి ఈ యొక్క సీరమ్ ఉపయోగపడుతుంది. కొంతమందికి స్కిన్ టోన్ అనీవెన్‌గా ఉంటుంది గదా! దాన్ని కొద్దిగా హెల్తీగా చేయడం కోసం ఇందులో మనకేదైతే ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయో, ఆ సీరమ్ మనకి ఫెంటాస్టిక్‌గా ఉపయోగపడుతుంది. డల్ స్కిన్‌ని కొద్దిగా బ్రైట్‌నెస్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇందులో కూడా ఎటువంటి విధమైన ఎక్స్‌ట్రా బొటానికల్స్ ఏమి యాడ్ చేయలేదు. సో, నేచురల్ ప్రొడక్ట్స్ మనకి ఆయుర్వేదతో లాంచ్ చేసిన ప్రొడక్ట్స్. అండ్ మేజర్‌గా సీరమ్‌ని ఎన్ని సార్లు వాడాలంటే ఇది కూడా రోజుకొక 2 సార్లు మనం వాడొచ్చు. మార్నింగ్ క్లెన్జర్, టోనర్ అప్లై చేసిన తర్వాత బిఫోర్ మాయిశ్చరైజర్ సీరమ్ అప్లై చేసుకోవచ్చు. అండ్ అట్ ద ఈవినింగ్ మీరు లైక్ క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్ చేశారు. దాని తర్వాత మళ్ళీ థర్డ్ టైమ్ మళ్ళీ మీరు క్లెన్జర్, టోనర్ అప్లై చేశారు. పడుకునే ముందు గాని, లేకపోతే ఈవినింగ్ టైమ్‌లో గాని కొద్దిగా స్కిన్ హెల్తీగా, అనీవెన్‌గా ఉండకుండా హెల్తీగా ఉండడం కోసం మనం ఈ సీరమ్‌ని అప్లై చేసుకోవచ్చు. సో, ఇవి కొత్తగా మనకి లాంచ్ చేసిన ప్రొడక్ట్స్. సో, ప్రతి ఒక్కళ్ళు గూడా మీ యొక్క ప్రిఫర్డ్ కస్టమర్ అప్లికేషన్ ఏదైతే ఉందో, సో, మీరు లాగిన్ అయిపోయి హెర్బల్ లైఫ్ యాప్‌లో సో, దీన్ని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకేమైనా అదనంగా కనుక డౌట్స్ ఉంటే సో, మీరు కామెంట్స్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ ఆస్క్ మై ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, లేకపోతే జీమెయిల్‌కి గాని డైరెక్ట్‌గా మీరు మెయిల్ పెట్టొచ్చు. థాంక్ యూ సో మచ్. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.